హాయ్ అండి. మనం అన్నం తిన్నాం, చూపిస్తాను. స్పెషల్ అనమాట రైస్. మనం పెసరపప్పు ఎప్పుడన్నా రైస్లో వేసి వండుకుంటే మనకి ఒంటికి మంచిదన్నమాట. చలవ కూడా చేసిద్ది. పిల్లలకు కూడా స్పెషల్గా రైస్ వండినట్టు ఉంటుంది. మనకి సంక్రాంతి ఆ పండుగలప్పుడు ఎప్పుడన్నా పులగమని వండుకుంటాం కదా, మన భోగి పండుగ రోజు పిల్లలు పెసరపప్పు వేసి అన్నం వండితే స్పెషల్గా వెరైటీగా ఇంట్రెస్ట్గా కూడా తింటారు. మనకు కూడా హెల్త్కి ఎంతో మంచిదన్నమాట పెసరపప్పు. అలా రైస్లో ఏదో ఒకటి పప్పులు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి ఇత్తనాలు చిక్కుడుకాయ ఫ్రై. చూసారా, నాటు చిక్కుడుకాయ ఫ్రై. చూడండి, కారం ఎప్పుడు నల్లబడకుండా చూసుకుంటూ ఉన్నామనుకోండి, కలర్ఫుల్గా కనపడతాయి కర్రీస్. ఎంతో కారం వేసాను, రెడ్గా కనపడుతున్నాయి ఆంటీ అనుకోమాకండి. కాదు, కారం నల్లబడకుండా మనం దాచుకోవటం అనమాట. అందుకే కారం ఎప్పుడు చూసారా రెడ్గా కలర్ఫుల్గా కనపడుతూ ఉంటుంది అనమాట. రండి ఫ్రెండ్స్, తిందాం వేడి వేడి పులగం రైస్, పెసరపప్పు రైస్. చూడండి, నాటు చిక్కుడుకాయ ఫ్రై. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.